శాసనసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కేసీఆర్ చావును కోరుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. వెంటనే రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ కావచ్చు, పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఆ స్టేచర్ నుంచి స్టేచర్ కు వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా మాచూరికి వెళ్తారంటూ కూడా మాజీ సీఎం ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన తాను తీవ్ర స్థాయిలో అనిష్ట వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ అనేది కాసేపట్లో ముగియబోతుంది. అయితే సీఎం రిప్లై కూడా ఇస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో తన ప్రసంగాన్ని బహిష్కరించారు. మార్చురికి పంపాలన్న అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, సీఎం ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి సావును కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము బైకాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ కోట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ పోరాటం పెద్ద ఎత్తున చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన తాను సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 71 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం పట్ల తాము ఖచ్చితంగా బైకాట్ చేస్తున్నాము, తన పైన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి. కంప్లైంట్లు కూడా బీఆర్ఎస్ అధినేతపై చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే సీఎం రిప్లైను వినకూడదు, తన ప్రసంగాన్ని కూడా పూర్తి స్థాయిలో బైకాట్ చేస్తున్నామంటూ కూడా శాసనసభ పక్షం అంతా కూడా పూర్తిగా ఎల్ఓపి ఛాంబర్ కు వచ్చి కూర్చున్నటువంటి వాకౌట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఆ తెలంగాణ శాసనసభ వేదికగా కనిపించాయి. ముఖ్యంగా వాళ్ళంతా కూడా బైకాట్ చేశారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.